హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా మన ఛానల్లో చర్చిస్తున్నాం. దానిలో భాగంగానే డిసెంబర్ 30కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చర్చిద్దాం. అందులో మొదటి అంశం వచ్చి ఐఎన్ఎస్ కౌండిన్య. దీని గురించి అయితే చూద్దాం. ఈ ఐఎన్ఎస్ కౌండిన్య అనేది ఏంటంటే, ఈ నౌకను భారతదేశ నిపుణులు అనేవారు 5వ శతాబ్దానికి నాటికి చెందినటువంటి పెయింటింగ్లు అప్పుడు ఏ విధంగా అయితే తయారు చేశారో అదేవిధంగా దాని ఆధారంగా ఈ ఐఎన్ఎస్ వాహనౌకను అయితే రూపొందించారు. అయితే ఈ నౌకలో లోహాలు కానీ ఇంజిన్లు కానీ ఏవీ లేకుండా రూపొందించారు. ఓన్లీ చెక్కలు మాత్రమే వాడారు. అదేవిధంగా కొబ్బరి పీచుతో తయారు చేసినటువంటి తాళ్ళు ఉంటాయి కదా, ఆ తాళ్ళతో అయితే ఇవి కట్టడాలు జరిగాయి. అందుకు ఈ వాహనౌకను ఏమని పిలుస్తున్నారంటే స్ట్రెచర్డ్ షిప్గా కూడా పిలుస్తున్నారు. అయితే ఈ ఐఎన్ఎస్ కౌండిన్య అనే నౌక అనేది ఎక్కడంటే గుజరాత్లోని పోర్బందర్ నుండి ఒమన్లోని మస్కట్కి అయితే ప్రయాణించనుంది. అయితే ఈ వాహనౌక అనేది ఎందుకోసం అంటే మనకు భారతదేశానికి మనకు ఉన్నటువంటి సత్సంబంధాలు అనేవి ఇంకొంచెం బలోపేతం అవుతాయనేసి భారతదేశ నిపుణులు అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే, ఇటీవల భారతదేశం తయారు చేసినటువంటి లోహాలు ఇంజిన్ లేకుండా తయారు చేసింది కదా ఆ వాహనౌకను ఏ దేశానికి పంపించడం జరిగిందని అయితే ఆ దేశం పేరు అడగచ్చు, లేదంటే ఐఎన్ఎస్ కౌండిన్య పేరైనా అడగచ్చు. సో క్వశ్చన్ ఎలాగైనా రావచ్చు. నెక్స్ట్ అంశం వచ్చి ఆరావళి నిర్వచనంపై తీర్పు నిలిపివేత. అయితే దీని గురించి చూద్దాం. ఇది ఏంటంటే ఎందుకు వివాదంలోకి వచ్చిందంటే, అయితే కేంద్రం అనేది అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆందోళనతో ఈ ఆరావళి పర్వతాలపైన అయితే ఒక కమిటీని అయితే నివేదించింది. అయితే ఆ కమిటీ ఏమో ఈ ఆరావళి పర్వతాలకి ఒక కొత్త నిర్వచనాన్ని అయితే ఇస్తే ఆ నిర్వచనాన్ని గత నెలలోనే సుప్రీంకోర్టు అయితే ఆమోదించింది. అయితే ఈ ఆరావళి పర్వతాలు దేశంలోని పురాతన పర్వతశ్రేణి ఆరావళి పర్యావరణ పరంగా పలు రాష్ట్రాలకు రక్షణ కవచంగా ఉండేవి. ఢిల్లీ నుంచి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ వరకు కూడా ఈ పర్వతాలన్నీ విస్తరించి ఉన్నాయన్నమాట. అయితే కేంద్రం నియమించిన కమిటీ ఆ కమిటీ నిర్వచనం ఇచ్చింది కదా, ఆ నిర్వచనం ఏమిటంటే ఆరావళి పరిధి జిల్లాలుగా గుర్తించిన ప్రాంతాల్లో 100 మీటర్లు అంతకు మించి ఎత్తైన కొండలు, వాటి సమీపంలోని ఎత్తు పల్లాల భూములను కూడా ఆరావళి పర్వతాలు అంటారు. ఇంకోటి ఏంటంటే ఒకదానికోటి 500 మీటర్ల దూరంతో 2 అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న కొండలు కూడా ఆరావళి శ్రేణులను కూడా ఆ కమిటీ అనేది దీనికి నిర్వచనం అయితే ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు అనేది దీన్ని ఒక సుమోటో కేసుగా తీసుకుంది. ఎందుకోసం అంటే పర్యావరణ సమగ్రతను కాపాడడానికి, నియంత్రణ చర్యల్లోని అంతరాలను తొలగించడానికి మళ్ళీ ఈ కమిటీ దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. అందుకోసం సుప్రీంకోర్టు దీన్ని ఒక సుమోటో కేసుగా అయితే స్వీకరించింది. అయితే జస్టిస్ ఎవరంటే ప్రధాన న్యాయమూర్తి వచ్చి సూర్యకాంత్, అదేవిధంగా సభ్యులు వచ్చి జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్, జార్జ్ మసీహ్ వీళ్ళు సభ్యులు అనమాట. అయితే నెక్స్ట్ అంశం వచ్చి అయితే కువైట్లో ఈ సర్వీసులు ప్రారంభం. అయితే ఈ సర్వీస్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విదేశీ కార్మికులు పనిచేస్తారు కదా, వాళ్ళకి తమ నివాసాలు మార్చుకోవాలన్నా లేదంటే వీసా కావాలన్నా సరే అధికారుల ఆమోదం కోసం ప్రభుత్వాల చుట్టూ తిరిగి వారి ఆమోదం కోసం ఎదురు చూసేవారు. కానీ దానివల్ల వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారనే ఉద్దేశంతో ఈ సర్వీస్ ద్వారా అంటే వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ సర్వీస్ అనేది కువైట్ అనేది ప్రారంభించింది. అయితే దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే, ఇటీవలే ఏ దేశం ఈ సర్వీస్ అనేది ప్రారంభించింది? కువైట్. నెక్స్ట్ అంశం వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా పినాకా ర్యాకెట్ పరీక్ష. అయితే దీని గురించి చూద్దాం. దీర్ఘ శ్రేణి గైడెడ్ ర్యాకెట్
పినాకా తొలి ప్రయోగం అయితే విజయవంతమైంది. ఇది ఎక్కడ నిర్వహించారంటే ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో అయితే ఈ పరీక్ష నిర్వహించారు. అయితే ఈ ర్యాకెట్ అనేది 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తన సత్తాను అయితే చాటుకుంది. దీన్ని తయారు చేసిన వారు ఎవరంటే ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనే ఒక ల్యాబ్ వారు అయితే ఈ ర్యాకెట్ని అయితే తయారు చేశారు. అయితే దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఇటీవల తయారు చేసినటువంటి పినాకా దీర్ఘశ్రేణి గైడెడ్ ర్యాకెట్ ఎక్కడ దాని పరీక్షలు అనేవి ఎక్కడ నిర్వహించారని అడగచ్చు. ఒడిస్సాలోని చాందీపూర్. నెక్స్ట్ అంశం వచ్చి ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి రాజీనామా. అయితే దీని గురించి చూద్దాం. అయితే సెంట్రల్ బ్యాంక్ అధిపతి ఎవరు? మొహమ్మద్ రెజా పర్జిన్. అతను రాజీనామా చేశాడు. ఎందుకోసం అంటే ఇరాన్ కరెన్సీ రియాల్ ఈ కరెన్సీ విలువ అనేది గణనీయంగా పడిపోతుందన్నమాట. ఈ పడిపోవడంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అధిపతి అయినటువంటి మొహమ్మద్ రెజా పర్జిన్ అని అతనైతే రాజీనామా చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఇటీవలి సెంట్రల్ బ్యాంక్ అధిపతి అయినటువంటి మొహమ్మద్ రెజా పర్జిన్ అనేవారు రాజీనామా చేశారు. ఏ కరెన్సీ విలువ పడిపోవడం వల్ల కనుక రాజీనామా చేశారంటే ఇరాన్ కరెన్సీ. లేదంటే డైరెక్ట్ కూర్చుని ఇరాన్ కరెన్సీ అని అడగవచ్చు, రియాల్. నెక్స్ట్ అంశం వచ్చి తైవాన్ జలసంధిలో ఉద్రిక్తత. ఏంటంటే దీని గురించి చూద్దాం. చైనా అనేది తైవాన్ జలసంధిలో సైనిక విన్యాసాలు అయితే నిర్వహించింది. ఏంటంటే జస్టిస్ మిషన్ 2025 విన్యాసాలు అనమాట. ఎక్కడ తైవాన్ జలసంధిలో చైనా అయితే నిర్వహించింది సైనిక విన్యాసాలు. అయితే జపాన్, అమెరికాకి మద్దతుగా తైవాన్ అనేది నిలిచిందనమాట. దానికి విరుద్ధంగా చైనా అయితే ఈ విన్యాసాలు అయితే నిర్వహించింది. అదేవిధంగా తైవాన్పై దాడి చేస్తున్నట్లయితే జపాన్ మనుగడకు ప్రమాదకరమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తైవాన్కు $11.1 బిలియన్ ఆయుధ ప్యాకేజీని అయితే అమెరికా అయితే నిర్ణయించిందనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, డిసెంబర్ 30కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.